సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి చాలా సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, రాశ్యాత్తు జన్మకుజుని యొక్క దోషం అధికముగా ఉన్నది, అష్టమరవి యొక్క స్థితి కొంత బాధిస్తూ ఉన్నది, అలాగే భాగ్యస్థానమందు శనేశ్వరుని యొక్క గ్రహగతులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. రాహువు చంద్రుడు ప్రధానంగా యోగిస్తూ ఉన్న గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ రాశి వారులకి ఈ కుజుని యొక్క స్థితి, అష్టమరవి యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి దుర్దోషశత్రు సంవాద గమనాగమనం వ్యధ, జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నది శాస్త్రం. అలాగే శుభములో వ్యయశ్చైవ. ఇక్కడ అసలే ఏదో కటాకటిగా జీవితం ముందుకు వెళుతూ ఉంటుంటే ఏదో ఒక అదనపు ఆర్థిక భారం మీ మీద పడుతూ ఉండడం, ఏదో అనుకోని ఖర్చు భరాయించవలసి రావడం, తత్ఫలితంగా అసలు ఇప్పటివరకు ఏదో నెట్టుకుంటూ వస్తున్నాం కదా, సరే మళ్ళా ఇది పడింది అని కొంత మీరు మనోవ్యధకు లోనయ్యేటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. పదునైనటువంటి వస్తువులు, విద్యుత్తు లేదా మంట, వీటి వల్ల వచ్చేటువంటి ఏదైనా ఇబ్బందులకి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ప్రయాణాలకి, తీర్థయాత్రలకి, శుభ కార్యక్రమాలకి లేదా ఏదైనా మరేతరత్ర శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లో కూర్చున్నా సరే అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం అనేటువంటి ఒక లోపల నుండి వచ్చేటువంటి ఆ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని ప్రేరేపిస్తూ మన ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ధోరణిలో ఆలోచన కలగజేస్తూ ఉంటుంది. అంతేగాక కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని కొంత అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు, తోబుట్టువులతోటి మాట పట్టింపులు, ఇటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉన్నతాధికారులతోటి సఖ్యత అనేటువంటిది దెబ్బతింటుంది. తోటి ఉద్యోగస్తులతో సైతం ఏదో ఒక మాట పట్టింపులతోటి కొంత చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అలాగే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. సలహా సంప్రదాయాలు పాటించేటప్పుడు గురువుల యొక్క లేదా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మాటల్ని ప్రామాణికంగా పెట్టుకోవాలి తప్పితే ఇతరుల్ని నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోతారు. ఈ విషయాలను ఈ వారం దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.